హాయ్. సో ముఖ్యమంత్రి గారు వేములవాడ పర్యటనలో ఉన్నప్పుడు దాదాపుగా ఆయనతో వెళ్ళిన 100 మంది ఖర్చు దాదాపుగా 1,70,00,000 ఓన్లీ భోజనాలకి వీటికైనా ఖర్చు 32 లక్షల రూపాయలని వార్తలు వస్తూ ఉన్నాయి, పేపర్లో కూడా వచ్చింది. సో ఓవరాల్గా చూస్తున్నప్పుడు మరి ఓన్లీ ఒకరి భోజనానికి ఖర్చు ఎంత అని చెప్తా ఉన్నారు అంటే 32,000 అని చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా 32 లక్షలు. అలాగే వాళ్ళు కట్టుకోవడానికి ఇచ్చిన ధోవతుల కాస్ట్ 10,000 రూపాయలు ఒకటి అని చెప్తా ఉన్నారు. అలాగే వచ్చేసి అక్కడ దేవస్థానం చైర్మన్ రూమ్నే హోటల్ గదిగా మార్చేసి దాన్ని భోజనాలు అందరికీ సప్లై చేసిండ్రు అన్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసినప్పుడు మరి ఇది ఏం జరుగుతూ ఉంది అంటే ప్రజాస్వామ్యంలో అన్ని మంచి విషయాలు చెప్తూ ప్రజలు ఎలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తున్న సిద్ధాంతాలను ఎక్కడికి పోయినాయి? మరి ఎందుకు ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది? 10,000 రూపాయల ధోవతులు ఏంది, 32,000 రూపాయల భోజనం ఏంది? ఇది ఎందుకు తాజకృష్ణ హోటల్ నుంచి కూడా తెప్పించారన్న వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం కాదా? మరి దీనికి సంబంధించి గవర్నమెంట్కి తెలుసా తెలియదా, ముఖ్యమంత్రికి తెలుసా తెలియదా అన్న విషయాలు ప్రభుత్వ వర్గాలు బయటపెట్టాలి, లేదా ముఖ్యమంత్రి అన్న బయటకు పెట్టేసి ఇలాంటి చర్యలు చేపట్టిన వాళ్ళ మీద లేదా ఇలాంటి చర్యలు చేసిన వాళ్ళ మీద డెఫినెట్గా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం ప్రజాధనం ఇలా వ్యర్థమైతేనే ఉంటుంది. అంటే నాయకుల మెప్పు కోసం ఎంతకైనా దిగజారుతాం అనే స్థితులని ముఖ్యమంత్రి యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఏంటి అంటే చాలా ఉన్నతంగా ఉంటాం, చాలా క్రమశిక్షణ కలిగి ఉంటాం, హైడ్రా లాంటితో ఆక్రమణలు తొలగిస్తాం, మూసిని తొలగించి సుందరంగా చేస్తాం, ఇలాంటి విషయాలు చాలా చెప్తా ఉన్నారు. కానీ ప్రజాధనాన్ని ఫస్ట్ దుర్వినియోగం చేయకపోవడం అనేది అతి గొప్ప అంశం. సో డెఫినెట్గా చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించి డెఫినెట్గా ఇలాంటి విషయాలు ఎవరైతే ఎంకరేజ్ చేసారో లేదా ఇలాంటి పనులు చేసినరో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఇవి చెప్పి చేస్తారు అని మనం అనుకోలేము. ఎందుకంటే ఇదంతా కూడా ఆఫీసర్ల లెవెల్లోనూ దానికి సంబంధించిన అబ్జర్వరు అయినటువంటి లేదా వేరే మంత్రులు అయి ఉండొచ్చు లేదా వేరే ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు, వీళ్ళు చేసే అవకాశం తప్పితే ముఖ్యమంత్రి డైరెక్ట్గా నాకు ఇంత భోజనం పెట్టండానో లేదా ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టండానో ఉండదు. బట్ ఈ ప్రోటోకాల్ పేరు మీద వీళ్ళు చేసే దుర్వినియోగం ఉన్నప్పుడు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి పత్రికల్లో పబ్లిక్గా తెలిసింది కాబట్టి దీన్ని డెఫినెట్గా ఆయన సమాధానం ఇస్తూ అలాంటి పనులు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే మాత్రం ప్రజల్లో చాలా చెడ్డ పేరు వస్తుంది. ఇది డెఫినెట్గా ఆలోచించాల్సిన అవసరం. అంటే ఏ రాజకీయ నాయకులైనా పదవిలో ఉన్నప్పుడు డెఫినెట్గా కొంత సంయమనంతో ప్రజాధనాన్ని కాపాడుతూ మాటలు కూడా మాట్లాడటమే కాదు పనులు కూడా చేస్తూ ఉంటే చాలా సంతోషించదగ్గ విషయం. లేనట్లయితే మళ్ళీ నెక్స్ట్ ఇది ప్రజల్లో దృష్టి పడితే మాత్రం చాలా ప్రమాదకరమైన అంశం. ఇది అందరూ ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.